నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం ఇప్పటికే పరిశ్రమలకు, పెట్టుబడిదారులకు భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే మంత్రి లోకేష్ గారు ఢిల్లీ వెళ్లారు. అక్కడ జరుగుతున్నటువంటి సిఐఐ సదస్సులో పాల్గొనడమే కాకుండా విశాఖలో 14-15 తారీఖుల్లో నిర్వహిస్తున్నటువంటి సిఐఐ సదస్సుకు వాళ్ళను ఆహ్వానించనున్నారు. మరి ఈ సిఐఐ సదస్సు కేవలం ప్రచారానికేనా? మరి దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉండే అవకాశం ఉందా? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం. సరే, మనం చూస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా పరిశ్రమలు, పెట్టుబడిదారులు కూడా ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతూ ఉన్నారు. సో వీటిని మరింతగా పెంచేందుకు మేము కృషి చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మరేంటి ఈ సిఐఐ సదస్సుకు వెళ్తున్నామంటున్నారు, మరి వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా? దీనివల్ల ఆర్భాటాలే అంటారా? రేపు నవంబరు 3వ వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారితోటి పార్ట్నర్షిప్ సమ్మిట్, దాన్ని సిఐఐ కన్వెన్షన్ అని కూడా అంటారు, పెట్టుబడిదారుల సదస్సు విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దానికి కట్ అండ్ రైజర్ ప్రోగ్రామ్గా ఇవాళ ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సదస్సు ఏర్పాటు చేయదలుచుకున్నాం, మా ప్రభుత్వ పాలసీస్ ఇవి, మీరు మా రాష్ట్రానికి వచ్చి మా సదస్సులో పాల్గొని మా ప్రతిపాదనలు విని మీ పెట్టుబడి ప్రతిపాదనతో కూడా ముందుకు రాగలరు అని చెప్పని వాళ్ళని ఆహ్వానించడం ప్రభుత్వ పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఇవాళ మనకు ఒక నానుడు ఉంది, అడగందే అమ్మైనా పెట్టదు అంటారు. ఇవాళ ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు, తాను తన పరిశ్రమను విస్తరించాలి అని చెప్పని అనుకుంటున్నప్పుడు ఎక్కడ ఆ పరిశ్రమ తనున్న ప్లేస్లోనే, తను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ ఉన్న ప్లేస్లోనే దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలా, లేదు ఇంకా వేరే ఏదైనా ఒక రాష్ట్రంలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు కూడా పోటీ పడతాయి. ఇన్వెస్ట్మెంట్ కోసం ఇవాళ రెడ్ కార్పెట్ తోటి ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ ఆహ్వానించే ప్రాసెస్లో పారిశ్రామికవేత్త కూడా చాలా ఫ్యాక్టర్స్ తన పరిశీలనలోకి తీసుకుంటాడు. నేను పెడుతున్న ప్రాంతం మొట్టమొదట నా పెట్టుబడికి సురక్షితం అవునా కాదా, ప్రభుత్వ పరంగా సహకరించే ప్రభుత్వం అవునా కాదా, అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ అవైలబిలిటీ, రైల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ ఇలాంటివి అందుబాటులో ఉన్నాయా లేవా, తర్వాత కరెంటు అందుబాటులో ఉండటమే కాదు కరెంటు సరసమైన ధరకు అందుబాటులో ఉందా లేదా, ప్రభుత్వ పరంగా ఫెసిలిటేషన్ అంటే నేను అప్లికేషన్ పెట్టుకుంటే నాకు వెంటనే అనుమతులు వస్తాయి రావా, అక్కడ ప్రభుత్వంలో నాకు అనుమతులు ఇవ్వడం కోసం లంచాలు డిమాండ్ చేస్తారా, నా దగ్గర నుంచి పర్సంటేజీలు డిమాండ్ చేస్తారా, లేదు నన్ను పనులు సాగనివ్వకుండా అక్కడ రౌడీజాలు, గ్యాంగ్స్టర్లు ఎంటర్ అయ్యి నన్ను ఇబ్బందులు పాలు చేస్తారా, వీటన్నిటికి తోడు నాకు నైపుణ్యం కలిగిన వర్కర్లు దొరుకుతారా లేదా, ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకుంటారు. అంటే మనం ఒక కాలనీలోకి వెళ్ళి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఉండటం కోసం అద్దెకి తీసుకోవాలి అంటేనే 100 రకాలుగా ఆలోచిస్తాం. మన పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి సరైన వాతావరణం ఉందా లేదా, మన పిల్లల స్కూల్కి సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుందా లేదా, మన వర్క్ ప్లేస్కి మనం ఉంటున్న ఇంటి నుంచి టైంకి రీచ్ అయ్యి మళ్ళీ తిరిగి ఇంటికి రాగలుగుతామా లేదా, ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ ఎట్లా ఉంది, వాటర్ అవైలబిలిటీ ఎట్లా ఉంటుంది, ఇక్కడ శాంతి భద్రతలు ఎలా ఉంటున్నాయి, ఇవి 100 ఆలోచించుకుంటాం మనం ఒక ఇంట్లో కాపురం దిగాలి అంటేనే. మరి అట్లాంటిది ఒక పారిశ్రామికవేత్త తన పెట్టుబడి ఒక కొత్త ప్రాంతంలో పెట్టాలి అనుకున్నప్పుడు మరి ఇవన్నీ ఆలోచించుకోకుండా ఉండరు కదా. కాబట్టి ఇటువంటి 100 రకాల ఆలోచనల మధ్య వాళ్ళు సతమతం అవుతూ ఉన్నప్పుడు దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు వాళ్ళ ప్రతిపాదనలతోటి వాళ్ళని అప్రోచ్ అవుతాయి. మీరు మా రాష్ట్రానికి రండి, మేము ఈ విధమైన ఫెసిలిటేషన్ చేస్తాం. ఇవాళ ఈ విధమైన ప్రతిపాదనలు చాలామంది వాళ్ళ ముందు పెడతారు. ఆ పెట్టే క్రమంలో వాళ్ళు కూడా చూజ్ చేసుకోవాలిగా. అందరూ రకరకాల ప్రతిపాదన వాళ్ళ ముందు పెడుతున్నారు. ఆ పెట్టే క్రమంలో ఆ ఎంపిక చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవడానికి వాళ్ళకి కొన్ని అంశాలు కలిసి వస్తాయి. మాటలు చెప్తున్నారు, పలానాయన చేతల్లో కూడా రుజువు చేస్తున్నాడు, పలానాయనతో మనకి దశాబ్దాల అనుబంధం ఉంది, ఆయనతో మనం గతంలో కలిసి పనిచేసాం, ఆయన పాలనలో ఆ రాష్ట్రంలో మన పెట్టుబడి పెట్టినప్పుడు సురక్షితంగా మన పెట్టుబడి ఇప్పటికీ యథావిధిగా కొనసాగుతూ ఉంది, సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉంది, మనం సక్సెస్ అయ్యాము ఆయన మాటలు విని వాళ్ళ రాష్ట్రంలో అడుగుపెట్టి. ఇది ఒక ట్రాక్ రికార్డు ఏ నాయకుడికి ఉంటుందో ఆ నాయకుడికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా దశాబ్దాల తరబడి కార్పొరేట్ సర్కిల్స్లో చాలా గుడ్ విల్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ సియేటల్ దాటి మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటరు అసలు వేరే దేశానికి వస్తుందా అని అనుకుంటున్న టైంలో, అమెరికాలో వేరే ప్రాంతానికి వెళ్ళొద్దా లేదా అనుకుంటున్న టైంలో దాన్ని ఏకైకన హైదరాబాద్ తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పుడు దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నేషనల్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ లా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నారు. ఢిల్లీ తర్వాత సెకండ్ క్యాంపస్ ఇన్ అమరావతి. అంటే ఆ విధమైన కాంటాక్ట్స్ ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారికి తెలియటం వేరు. నాకు పలానా ముఖేష్ అంబానీ తెలుసు, నాకు పలానా ఇంకొక పారిశ్రామికవేత్త తెలుసు అని చెప్పని చెప్పుకోవటం వేరు. కానీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎంత సీరియస్గా పరిగణలోకి తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకు వెళ్ళినా, ఆయన సిఐఏ కన్వెన్షన్స్
ఏర్పాటు చేసినా గ్యాలరీస్ కిక్కిరిసిపోయి ఉంటాయి. ఇవాళ పారిశ్రామికవేత్తలు ఆయన ఏర్పాటు చేసే సమావేశాల్లో పాల్గొనాలి అని చెప్పని వాళ్ళు ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళు పెట్టుబడి ప్రతిపాదనతోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ కియా ప్లాంట్ ఏర్పాటు చేసిన నాడు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం అనంతపూర్ లాంటి దుర్భిక్ష ప్రాంతంలో, నీటి సౌకర్యం లేని ప్రాంతంలో, అక్కడ దేశంలోనే నాటికి అతిపెద్ద FDI అది అనంతపూర్ జిల్లాలో పెనుగొండ లాంటి ఒక వెనుకబడ్డ ప్రాంతంలో అది గ్రౌండింగ్ అవుతుందని చెప్పని ఎవరు ఊహించాల. కానీ దాన్ని సుసాధ్యం చేయగలిగారు ఆయన. ఇవాళ 2024లో అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో 15 నెలలు గడిచి 16 నెలలు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ 16 నెలల్లో మరి వాళ్ళ ArcelorMittal లాంటి 1,60,000 కోట్ల రూపాయల అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ స్టీల్ ప్లాంట్, NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఇలాంటి లక్షల కోట్ల ప్రతిపాదనలు, BPCL రిఫైనరీ 95,000 కోట్ల రూపాయలు, రిలయన్స్ బయోమాస్ ప్లాంట్లు 65,000 కోట్ల రూపాయలు. అంటే ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వైపు వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు, వాళ్ళని ఛానలైజ్ చేయగలుగుతున్నారు అని అంటే అది కార్పొరేట్ సర్కిల్స్లో ఆయనకున్న గుడ్విల్కి ప్రతీక. 2019 నుంచి 24 వరకు రాష్ట్ర పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్ర యువత ఒక నైరాశ్యంలో మునిగిపోయారు. కారణం ఏంటి అంటే 2019 ఎన్నికలకు ముందు నాడు చంద్రబాబు నాయుడు గారి కంటే 22 సంవత్సరాలు చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారిని యూత్ ఐకాన్గా యూత్ భావించారు. మా జనరేషన్ యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే నాయకుడు ఈయన అని చెప్పని ఒక నమ్మకంతో ఆయనకి 151 స్థానాలతో అధికారం కట్టబెట్టారు. ఆయన కూడా యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగి యోబేరి అని చెప్పి సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, నేను ప్రత్యేక హోదా సాధిస్తా, నాకు మెజార్టీ MP సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా కనుక మనం సాధించామంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల మొత్తాన్ని మన దగ్గరకు ఆకర్షించగలుగుతాం, నేను 13 జిల్లాలని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, వలసలేని ఉపాధి కల్పిస్తా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా DSC కండక్ట్ చేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశాడు. నమ్మారు యువత. ఎప్పుడైనా నమ్మటం తప్పు కాదు, కానీ నమ్మక ద్రోహం చేయటం తప్పు. జగన్మోహన్ రెడ్డి ఈ యువత నమ్మకానికి ద్రోహం చేశాడు, వంచాడు. దాంతో ఒక రకంగా ఆ వంచనకు గురైన యువత నైరాశ్యానికి గురవుతూ ఉన్నప్పుడు యువగళం పేరిట లోకేష్ చేసిన పాదయాత్ర 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్లు అని చెప్పని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మారు యువత మాత్రమే కాదు, యువతతో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా. జగన్మోహన్ రెడ్డి వెనక నడిచి తప్పు చేశాం, ఆ తప్పును మనమే సరిదిద్దుకోవాలి అని చెప్పని NDA కూటమి వెనక ర్యాలీ అయ్యారు. దాని ఇంపాక్ట్ ఇవాళ ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత NDA కూటమి మీద ఉంది. నెరవేర్చుకోవాలి అంటే దానికి ఏం షార్ట్ కట్లు ఉండవు. పెట్టుబడులు రప్పించాలి, పెట్టుబడులు రప్పియాలి అని అంటే దానికి కావాల్సిన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ అవైలబిలిటీ, గవర్నమెంట్ వైపు నుంచి మెరుగైన పాలసీసు, అధికార వ్యవస్థ సహకారం, రాజకీయ నాయకుల తోడ్పాటు, ల్యాండ్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ, వీటన్నిటికన్నా ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్, ఇవన్నీ అందుబాటులో ఉంచాలి. దానికోసం ఒక పక్క ప్రభుత్వం వైపు నుంచి యూత్ నుంచి వచ్చే కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పని రీసెంట్గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు CAA కన్వెన్షన్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 2014-19 మధ్య కూడా 3 సార్లు CAA కన్వెన్షన్స్ ఏర్పాటు చేశారు. సుమారుగా 30 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు ఆ రోజున. వాటిలో 5.5 లక్షల కోట్ల పారిశ్రమలు గ్రౌండింగ్ అయ్యాయి, 5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది అని చెప్పని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీకి తెలియజేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ఒప్పందాలను పర్సూ చేయక నాటి ఆయన పాలనా హయాంలో తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల పర్యవసానం చాలా పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయినాయి, వివిధ రాష్ట్రాలకి తరలేని. మళ్ళీ తిరిగి రాష్ట్రం వైపు రాష్ట్రం గురించి పరిగణలోకి తీసుకునేలాగా బ్రాండింగ్ తిరిగి చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేయగలుగుతూ ఉన్నారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన ఈ 16 నెలల్లోనే మరి సుమారుగా 10,40,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి. 5 లక్షల మందికి పైగా ఉపాధి కల్పనకి మార్గం సుగమమైంది. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాను అన్నారు. 25% అచీవ్ అయ్యారు ఇప్పటికీ. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండింగ్ని ఈ 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాపర్గా ప్రమోట్ చేయగలిగారు. ఇప్పుడు ఈ CAA కన్వెన్షన్ పెట్టడం ద్వారా మరింత విస్తృతంగా రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేయగలుగుతారు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాగలుగుతారు. ఎప్పుడైనా ఏమవుతుందంటే మొట్టమొదటి పరిశ్రమ గ్రౌండింగ్ అవటం కష్టం. ఒక పరిశ్రమ గ్రౌండింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఈ పరిశ్రమను చూపించి మిగిలిన పరిశ్రమల వాళ్ళతో మాట్లాడటానికి వీలవుతుంది. ఒక ట్రెండ్ సెట్టర్గా సో పెద్ద కంపెనీ మా దగ్గర గ్రౌండింగ్ అయింది అని చెప్పని వీళ్ళని ఒక రోల్ మోడల్గా చూపించి మిగిలిన పరిశ్రమల వాళ్ళతో మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ 16 నెలల కాలంలో ఇప్పటికీ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలు, రేపు అమరావతిలో ఒక వారం రోజుల్లో 12 నేషనలైజ్డ్ బ్యాంకులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాలు ఒకే రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అంటే శ్రీకాకుళం జిల్లాలో మూలపాడు పోర్టు దగ్గర నుంచి అనంతపూర్ జిల్లా వరకు, చిత్తూరు జిల్లా బోర్డర్ వరకు ప్రతి జిల్లాలో డిఫెన్స్ ఇండస్ట్రీస్, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఫార్మా, ఇట్లా అన్ని రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఇప్పటికే ఖరారైన ఒప్పందాల మేరకు పనులు ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాయి. ఇప్పుడు
ఈ సిఏఏ కన్వెన్షన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మరింత విస్తృతమైన కొన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించాలి, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన చేయాలని చెప్పని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగానే 20 లక్షల ఉద్యోగ కల్పన కనుక జరిగింది అంటే ఒక 20 లక్షల మందికి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ కనుక దక్కింది అంటే వారి ద్వారా ఇంకొక 50-60 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కుద్ది. అంటే ఇప్పుడున్న రాష్ట్ర జనాభాలో అదనంగా ఈ జనాభాలో ఒక 80-90 లక్షల మందికి అదనపు ఇన్కమ్ సోర్స్ ఎస్టాబ్లిష్ అయిందనుకో, దాని ఇంపాక్ట్ మార్కెట్ పొటెన్షియాలిటీ ఎంత పెరుగుద్ది, మార్కెట్ ప్రాస్పెక్ట్స్ ఎంత ఇంప్రూవ్ అవుతాయి, వెల్త్ జనరేషన్ ఎంత జరుగుద్ది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత పెరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరిగే కొంది దాన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధికి వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు కదా. ఓ పక్క సంక్షేమాన్ని సమర్థవంతంగా అమలు చేయగలుగుతారు, అప్పుల బాట పట్టకుండా సమర్థంగా తమ ఆదాయ వనరుల ప్రాతిపదికగానే అభివృద్ధిని చేయగలుగుతారు, సంక్షేమాన్ని అమలుపరచగలుగుతారు. కాబట్టి వీటికి నేను ఇందాక చెప్పినట్టుగా ఎట్లాంటి షార్ట్ కట్స్ లేవు. అభివృద్ధి, పెట్టుబడులు రప్పించడం, మెరుగైన పాలసీసు, మెరుగైన పాలన, ఈ గుడ్ విల్, ఈ యాంబియన్స్ని కాపాడుకుంటూ రావటం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ట్రాక్ రికార్డు నేపథ్యంలో 100కి 100 పాళ్ళు ఇవాళ ఢిల్లీలో జరగబోతున్న కట్ అండ్ రైజ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి వాళ్ళ భవిష్యత్తు దిశగా ఒక కట్ అండ్ రైజర్గానే మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.